బుక్ మై షో సీఈఓ సహ వ్యవస్థాపకులు ఆశీష్ హేమరాజ్ని చిక్కుల్లో పడ్డారు. బ్రిటిష్ రాక్ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి బుక్ మై షో బ్లాక్లో టికెట్లు విక్రయించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు ముంబై పోలీసులు తాజాగా మరోసారి సమన్లను జారీ చేశారు. ఇక ముంబై పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వీటిని ఇచ్చింది. ఇక గత వారమే తొలుత నోటీసులు ఇవ్వక ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో 19 నుంచి 21 వరకు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో కోల్డ్ ప్లే కార్యక్రమం జరగనుంది. ఇక బ్రిటిష్ రాక్ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కన్సర్ట్ కు అనూహ్య స్పందన వస్తోంది. దీంతో బ్లాక్ లో ఈ ప్రోగ్రాం టికెట్ల విక్రయం జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపైన న్యాయవాది అమిత్ వ్యాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోల్డ్ ప్లే టికెట్ ధర 2,500 రూపాయలు ఉందని, కానీ థర్డ్ పార్టీ ద్వారా 3 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారని అందులో ఆరోపించారు. ఇక కోల్డ్ ప్లే అభిమానులు బుక్ మై షో మోసం చేస్తుందని, అందుకు గాను వీరిపైన కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఇక దీంతో ముంబై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.